వీడేంట్రా బాబు ఒక నల్ల తాడైతే నాలుగైతే కరుచుకొని రఫ్గా ఉండే ఆకింగ్ అయితే తీసుకుని కసక్కనైతే నరికేస్తాడు. నరికేసి అయితే ఏం చేస్తాడు అనుకుంటున్నారా? ఏం చేస్తామండి ఏమీ లేదు. మేమైతే బిల్డింగ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఒక 50 ఫీట్ల బార్ మీద ఒక 70 ఫీట్ల హైట్ అయితే ఐరన్ హెచ్ ఫ్రేమ్ గోవా అయితే కట్టాము. మేము గోవా కట్టే దగ్గర అయితే బిల్డింగ్ లో నుంచి అయితే సపోర్ట్ తీసుకోవడానికి రాదు. ఎందుకంటే ప్లెయిన్ గోడ, ఆ గోడకు వచ్చేసి ఎలివేషన్ వస్తుంది కదా. అందుకోసమే నేనేం చేశాను, బిల్డింగ్ మీద ఉండే స్లాబ్ అయితే గ్రిల్ మిషన్ అయితే తీసుకొని 4 కన్నాలు అయితే డట వేసేసి ఆ కన్నాల్లోపు అయితే యాంకర్ బోల్ట్ అయితే సుత్తనైతే గట్టిగా అయితే కొట్టేసి ఆ యాంకర్ బోల్ట్ అయితే నల్లతోలు అయితే 4 అయితే కట్టేసి ఆ హెచ్ ఫ్రేమ్ అయితే సపోర్ట్ అయితే గట్టిగా అయితే తీసుకున్నాం. ఈ రోజునైతే ఎలివేషన్ పని అయితే అయిపోయింది. మీరు గోవా అయిపోయింది అన్నారు. నేనైతే ర్యాకెట్లకి అయితే దూచుకొని సూపర్ మ్యాన్ అయితే గోవా అయితే టపా ఇప్పేసాను. గోవా ఇప్పేస్తే అయిపోతే గోవాకుండే నల్లతోలు అయితే ఇప్పాలి కదా. నేనైతే బిల్డింగ్ మీదకి అయితే రఫ్ అయితే వచ్చేసాను. వచ్చి చూస్తే స్లాబ్ మొత్తం అయితే వాటర్ ప్రూఫింగ్ అయితే వేస్తారనమాట. వాటర్ ప్రూఫింగ్ అయితే యాంకర్ బోల్ట్ అయిపోయింది. యాంకర్ బోల్ట్ తో పాటు తాడు కూడా ఉండిపోయింది. నేనైతే షార్ప్ గా ఉండి హ్యాకింగ్ అయితే తీసుకున్నా. కసా అయితే 4 తోలు అయితే నరికేసాను. మామూలు అయితే పైకి అయితే 4 తోలు అయితే టపా లాగేసారు. నేనైతే 4 తోలు అయితే టపా సుట్టేసి కింద అయితే తప్పనైతే వేస్తాను. నా కష్టం చూసి ప్లీజ్